సునీత్, వెల్కమ్ టు మై మెమొరల్ సునీతాస్ కిచెన్. పెరుగమృత పలం చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొద్దిగా. పెరుగమృత పలంకి పుల్ల తీసుకోవాలండి. పుల్ల పెరుగు తీసుకొని చేసుకోవాలి. తీయది బాగుండదు, పుల్లదే బాగుంటది. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ కూడా ఎక్కువ పడతాయండి. పెరుగమృత పొలంకి ఆయిల్ పడుతుంది, ఆనియన్ కూడా ఎక్కువ ఉండాలి. చాలా టేస్టీ ఉంటుందండి. పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లగా కారకారంగా. అమృత పొలం అంటే అమృత పొలం లాగానే ఉంటుంది. మినపప్పు కొద్దిగా ఎర్రగైనాక తరిగి పెట్టుకున్న ఆనియన్ అండి. కొంచెం ఆనియన్ ఎక్కువ పడుతుంది, ఆనియన్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకోండి. ఆవిరికి బాగా ఉడికిపోతాయి. పిండి, దీనికి బియ్యం పిండి తీసుకోవాలి. అంతా పెరుగుతోనే కలిపేయాలండి. ఆనియన్ కలుపుతూ ఉండాలి. బాగా ట్రాన్స్పరెంట్ రావాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేయకుంటే నోటికి పడుచుకున్నట్టు అవుతుంది అనమాట. చుక్కపోతుంది అనుకోతుంది లోపలికి, అంత బాగుంటుంది. మొత్తం పెరిగేసేస్తున్నానండి. పుల్లగా ఉంది. ఇక్కడ నేను ఒక రోజు ముందు పెట్టుకోండి, బయటికి పుల్లగా అయిపోతుంది. నేను నిన్న పెరిగేసినా కదా, ఆ గిన్నెలోని కొంచెం నీళ్ళు తిప్పుకొని కొంచెం తిప్పుకోండి. బాగా కలుపుకోవాలండి. పెరిగేసినాం కదా, బాగా లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు అండి 3 స్పూన్లు పడుతుంది. ఎందుకంటే పెరుగు చాలా పుల్లగా ఉంది. మళ్ళీ మిరపకాయ కారం కూడా వేస్తామండి. బాగా ట్రాన్స్పరెంట్ వచ్చేసినాయి చూడండి. పసుపు వేసి మగ్గిస్తాను. మంచిగా కలపండి. అది ఇంకా ఏం వేయకూడదండి. దీనిలో ఉప్పు అంతా దీనిలో వేసినాను కాబట్టి మిరపకాయ ఒక్కొక్కటి మగ్గాలి కదండి. కారము కొంచెం దీనిలో వేసేస్తే మగ్గిపోతుంది. కారం మగ్గాలండి బాగా. అట్లా పచ్చి బియ్య పిండిలో కలిపినామంటే ఘాటు ఉంటుంది. కొంచెం నూనెలో బతుకుతే కారం మంచిగా ఉంటుంది. బాగా మగ్గాలండి. కారం అనేది మంచిగా మగ్గాలి. ఫ్లేమ్ మాత్రం చిన్నగా పెట్టుకోండి. మంచిగా కలిపినది మధ్య పెరుగులో కలుపుకునేదంతా దీనిలో వేసేసేయాలి. తొందరగా కలపండి, లేకుంటే ఉంటలు కట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ మట్టి ఎక్కువ చేస్తానండి. ఉడకాలి కదా, బాగా ఉడకాలండి. ఇంకా మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకొని రోజు బయటికి పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో నుంచి మంచిగా పుల్లగా అయిపోతుంది. ఒక నైట్ బయటికి పెట్టుకుంటే పొద్దున్నే చేసుకోవచ్చు. ఎండాకాలం కదండి, ఇంకా ఎక్కువ పుల్లగా అయిపోతుంది. మూత పెడతానండి, మగ్గుతుంది. కొంచెం మూత పెడితే మగ్గుతుంది బాగా. ఒకసారి కలపండి. జాలిగంట తీసుకోండి. ఆ స్పాచులా రాదండి, కింది నుంచి రాదు కదా. అయిపోయిందండి, బంద్ చేస్తాను. వేడిది తినాలండి. మన చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. వేడిదే తినాలి. ఫోటో చివర్లో కొత్తిమీర వేస్తున్నానండి. చివర్లో కొత్తిమీర ఒకటి. అయిపోయిందండి పెరుగమృత పదం. మీరు కూడా చేసుకొని
పెరుగు ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోండి, బాగుంటుంది. పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుందండి. కారకారంగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే అమృతఫలం తయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. టేస్ట్ చూస్తానండి. సూపర్ ఉందండి. కారము, పులుపు, ఉప్పు కరెక్ట్ సరిపోయినాయి. నోరు ఊరిపోతుందండి, అంత బాగుంది.